వెల్కమ్ టు సుధాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు నేను చాలా స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, మా గార్డెన్లో అయినటువంటి ఈ టమాటోస్ ఎంత బాగున్నాయి. సో ఈరోజు ఈ టమాటోస్ తోటి నేను మంచి రెసిపీ అనేది మీకు చూపించబోతున్నాను. నేను ఇక్కడ టమాటోస్ అన్నీ కట్ చేశాను అనమాట. ఈ చెట్లకైనటువంటి టమాటోస్ అన్నీ బాగా మంచిగా మగ్గినవి, అలాగే పండుగా ఉన్నవి నేను ఇక్కడ కట్ చేశాను. ఇక్కడ నేను అలాగే వంకాయలని కూడా కట్ చేశాను. కానీ ఈరోజు నేను టమాటోస్ది మంచి రెసిపీ అనేది చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ టమాటోస్ అండ్ వంకాయలు ఉన్నాయి. నేను ఇక్కడ టమాటోస్ని తీసుకొని మంచి రెసిపీ అనేది మీకు చూపించబోతున్నాను. సో ఈ టమాటోస్ అన్నీ మనం మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఈ టమాటో ట్రీకి అయినటువంటి టమాటోస్ మంచి ఆర్గానిక్ టమాటోస్ అండి. వీటికి నేను ఎలాంటి మందు అనేది వేయలేదు. సో ఇవి న్యాచురల్గా పెరిగిన టమాటోస్. సో వీటిని మంచిగా క్లీన్గా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి కావాల్సినవి కొబ్బరి, అలాగే మిరపకాయలు, తగినంత కొత్తిమీర. నేను ఈరోజు చాలా రుచికరమైన టమాటో చట్నీ అనేది మీకు చూపించబోతున్నానండి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. దీని అసలు ఇలా చెయ్యండి, దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను గుప్పెడు పల్లీలు అనేవి తీసుకొని ఈ విధంగా వేయించుకున్నాను. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు అనేది వేసుకోవాలి. వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ టమాటో చట్నీ అనేది చాలా రకాలుగా చేస్తారు, కానీ ఈ రకంగా మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ టమాటో చట్నీ అనేది సింపుల్గానే ఉంటుంది, కానీ ఈ రకంగా మీరు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. సో నేను అవి పల్లీలు నువ్వులు వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు సేమ్ అదే కడాయిలో నూనె వేసుకొని ఇలా మిరపకాయలు వేసుకొని ఇలా ప్లేట్ పెట్టేసుకుంటే మిరపకాయలు చిట్లకుండా ఉంటాయన్నమాట. సో మెయిన్ ఈ రెసిపీ చేసుకోవడానికి ఇలా ఐరన్ కడాయి ఉంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ టేస్ట్ అనేది. మీ దగ్గర ఐరన్ కడాయి లేకపోతే నార్మల్ ప్యాన్లో కూడా ఈ రెసిపీ అనేది మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ మిరపకాయలు వేగిన తర్వాత ఇలా కట్ చేసుకున్న టమాటోస్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ టమాటో చట్నీకి కొంచెం కచ్చికాయలు అలాగే కొంచెం పండుకాయలు తీసుకుంటే ఈ విధంగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఈ విధంగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా ఈ కడాయిలో వేసుకున్న తర్వాత ఇందులో గుప్పెడు పచ్చి కొబ్బరి వేసుకోవాలి, అలాగే గుప్పెడు కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. మెయిన్ ఇలా ఐరన్ కడాయిలో వేయించుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ టమాటోస్ అన్ని కొంచెం మంచిగా వేగినట్టు అవ్వాలి. సో ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఈ పల్లీలు నువ్వులు అనేవి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసుకున్నది ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్లో ఇలా వేయించి పెట్టుకున్న టమాటోస్, మిరపకాయలు అన్నీ వేసేసుకొని ఇందులో 5-6 వెల్లుల్లి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వుల పౌడర్ వేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మంచిగా స్మూత్గా పేస్ట్ కాకుండా బరక కూడా మీరు చేసుకోవచ్చు. ఇది ఈ విధంగా చేస్తే పిల్లలు అనేది ఈజీగా తినడానికి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా చట్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో పోపు వేసుకోవాలి. ఇక్కడ నేను జీలకర్ర, ఆవాలు, అలాగే మినపప్పు, కందిపప్పు, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. సో ఇవి కొంచెం చిట్పట్లాడాక ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ మనం గ్రైండ్ చేసుకున్న దానిపైన ఈ మిశ్రమాన్ని వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి, రొట్టెలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. అండ్ మనం మెయిన్ ఐరన్ కడాయిలో చేసుకుంటాం కదా ఈ టమాటోస్ అన్నీ వేయించుకోవడం. సో చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోదు. మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.